ఒక యువతి నార్త్ ఇండియాలో డ్యాన్స్ ఆడుతూ ఆడుతూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి స్టేజ్ మీదే కుప్పకూలిపోయి చనిపోవడము. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడము. హార్ట్ అటాక్ ఏదైతే ఉందో ఇలా సడన్గా జరగదు, రాత్రి ఇది కూడా జరగదు. ముందుగా హార్ట్ అటాక్ని గుర్తించడానికి టంగ్ డయాగ్నోసిస్, అంటే ఇది డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ వల్లనే వస్తూ ఉంది. ఎక్సెస్ షుగర్స్, ఎక్సెస్ సాల్ట్స్, తర్వాత జంక్ ఫుడ్స్, అతిగా స్ట్రెస్ ఉండడం, బాడీని వార్మప్ చేయకుండా, డైట్, లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయకుండా. ఆబ్వియస్లీ మీ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీని మీరు సరిదిద్దుకోవాలి. సాత్విక్ డైట్ ఎక్కువగా ఫాలో అవ్వాలి. తల్లిదండ్రుల్లో హార్ట్ అటాక్ ఉందనుకో పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డైట్, లైఫ్ స్టైల్లో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయో అవన్నీ కరెక్ట్ చేసుకోండి. మీ బాడీలో ఉన్న ఏదైతే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేసుకోండి. రోజు ట్యాపింగ్ థెరపీ అనేది హార్ట్ రేట్ మెయింటైన్ అవుతుంది. పెరికార్డియం 6 అనే దాని మీద మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. దీని మీద రోజు ఈ ట్యాపింగ్ థెరపీ అనేది మనం చేసుకుంటూ ఉంటే హార్ట్లో ఎప్పటికప్పుడు ఎనర్జీ బ్లాక్స్, బ్లడ్ సర్క్యులేషన్ ఉన్న బ్లాక్స్ కూడా. ఎందుకంటే సెల్ఫ్ హెల్త్ కేర్ని పాటించాలి. నేను చెప్పిన చిట్కాలు పాటించి మనము